హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. అందరికీ మనము గత 22 క్లాసులు అయినట్లున్నాయి. ఇప్పటికీ ఇది 23వ క్లాసు బుక్ రీడింగ్ ది. సో చదువుకుంటూ ఉన్నాము. చాలా 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 ఇంట్రెస్టింగ్ గా వెళ్తోంది టాపిక్. మనకు స్టోరీ వైజ్ గా చూసినా, సిద్ధాంతాల పరంగా చూసినా కూడా మనకు అంటే సిద్ధాంతాలు అంటే జ్ఞానం పరంగా చూసినా కూడా ఎంతో అద్భుతంగా ఉంది బుక్ అనేది. ఒక డాక్టర్ కి ఒక మానసికమైన ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ కి మధ్యలో జరిగిన చికిత్సా విధానము. అందులో గొప్ప ఏంటి అంటే ఈ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సూత్రాల్ని ఒక క్రిస్టియన్ మతస్థుడు తెలుసుకోగలిగాడు. క్రిస్టియన్ మతస్థుడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేవి కంప్లీట్ గా ఉండవన్నమాట, కొట్టివేయబడినవి. అసలు వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లో లేవు, అవి వాళ్ళు నమ్మరు. అలాంటిది ఆయనకు కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్ ప్రత్యేకంగా చెప్పి తన ద్వారా ఈ ప్రపంచానికి ఆల్రెడీ ఆ సిద్ధాంతాలను నమ్మిన వారికి, ఇంకా నమ్మకం లేని వారికి నమ్మకం కలగాలని ఎంతో అత్యద్భుతంగా చెప్పారనమాట, ప్రతి చిన్న పాయింట్ ని కన్సిడర్ చేసి. ఓకే, సో ఈ రోజు మనం 9th చాప్టర్ లోకి వెళ్తున్నాము. వారాలు గడుస్తున్న కొద్దీ క్యాథరిన్ లో నాడీ మండలంలోని భయాందోళనల పొరలు ఒక్కొక్కటి విసర్జింపబడుతున్నాయి. ప్రతి పదం జాగ్రత్తగా వినండి మాస్టర్స్, చాలా క్లియర్ గా చెప్తున్నారు. తనకి ఇప్పటి వరకు కొన్ని వారాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. నాడీ మండలంలోని అని చెప్పారు. భయాందోళనల పొరలు ఒక్కొక్కటి విసర్జింపబడుతున్నాయి. మనకి ఏదైనా సంతోషం కలగనివ్వండి, సెంటిమెంట్ ఉండనివ్వండి, రోగం కలగనివ్వండి, బాధ కలగనివ్వండి, అది ఏ జన్మది కానివ్వండి, పూర్వజన్మలలోది కానివ్వండి, ఆ నాడీ మండల పొరలలో నిక్షిప్తమైపోతాయి. అది మనకు బయటికి ఎలా కనిపిస్తుందంటే భౌతికంగా ఒక జబ్బులాగా కనిపించవచ్చు. భౌతికంగా జబ్బులాగా కనిపించే వాటికి మనకు మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ పరంగా భౌతిక పరంగా జబ్బు నయమైనట్టుగా కనిపిస్తుంది. కానీ నాడీ మండల పొరల్లో అలాగే ఉండిపోవడం వల్ల మరో జన్మ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లం, అంటే అది రోగమే అనుకోకండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, రిలేషనల్ ఇష్యూస్ గా కానివ్వండి, ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుందన్నమాట. సమూలంగా అది తొలగిపోవాలి, ఓన్లీ పై పొరల్లో కాదు. అందుకని స్పిరిచువల్ టాబ్లెట్స్ లో డాక్టర్ జీకే గారు ఏమని చెప్పారు అంటే ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి శారీరకంగా ట్రీట్మెంట్ కాదు, సమూలంగా రూట్ లెవెల్లో అంటే మూలం దగ్గర మనము ట్రీట్మెంట్ చేయాలి, ఆస్ట్రల్ బాడీ లెవెల్లో ట్రీట్మెంట్ చేయాలన్నమాట. అప్పుడు సంపూర్ణంగా క్లియర్ అవుతుంది. ఇక్కడ క్యాథరిన్ కున్న భయాందోళనలు అనేవి కొన్ని వందల జన్మల పరంగా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నాడీ మండలంలో నిక్షిప్తమైపోయినాయి. ఒక్కొక్క జన్మ కొన్ని జన్మలు ఈయన టచ్ చేస్తా పోతా ఉంటే ఆమె ఎక్స్పీరియన్సెస్ ని పునరావృతం అండ్ పునశ్చరణ, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. గుర్తు చేసుకుంటూ మళ్ళీ వాటిని అనుభవిస్తూ ఉండడం వల్ల వాటి నుంచి కంప్లీట్ గా బయటకు వస్తుంది, జ్ఞానం పొందింది కాబట్టి. సో ఒక్కొక్కటిగా విసర్జింపబడుతున్నాయి అని చెప్పారు. సో మనకు కూడా ఏవైనా సెంటిమెంట్స్ ఉన్నా, ఇప్పుడు ఆ సెంటిమెంట్ కి ఏమి శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండకపోవచ్చు, కానీ మన పెద్దవాళ్ళు చెప్పేశారు, మనం నమ్మేశాము. మోస్ట్ ఆఫ్ ఇట్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక జ్ఞానం ఉండి ఉంటది. కొన్ని మాత్రము నేను గమనించినంత వరకు కొన్ని మాత్రం నాకేమనిపించినాయి అంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు, ఎలాంటి బేస్ లేకుండా సింపుల్ గా వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల, వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన లాభాల వల్ల సింపుల్ గా ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పడం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు ఎవరో దాన్ని వాళ్ళ మీదున్న నమ్మకంతోనో లేదా వాళ్ళ మీదున్న భయంతోనో నమ్మేయడం, అవి అలాగే ప్రాపగండా లాగా ప్రచారం అయిపోవడం అన్నమాట. అలాంటి కొన్ని మాత్రం అవి నిజం కాకపోయినా మనము నరాల్లో జీర్ణించుకుపోయాం కాబట్టి ఏమవుతుందంటే అవి పాటించకపోతే నిజంగానే మనం భయపడుతున్నాం కాబట్టి ఇది పాటించకపోవడం వల్ల ఈ భయం ఏర్పడుతుంది అన్నది నరాల్లో మనం నిక్షిప్తం చేసుకున్నాం కాబట్టి అది అలాగే జరుగుద్ది.
నిజానికి అలాంటిది ఏమీ ఉండదు. మీకెప్పుడు ఆ సెంటిమెంట్ నరాల నుండి బయటికి తీసేశారో ఏ ప్రాబ్లము ఉండదు. తరతరాల నుంచి వస్తున్నా కూడా ఏ ప్రాబ్లము ఉండదు. ఇది ట్రూ ఫ్రెండ్స్. ఇది మీరు ఎలా తీసుకోవచ్చంటే, ఇప్పుడు ట్యూస్‌డే అంటాము. మంగళవారం అంటాం మనము. మంగళవారం కొత్త పనులు స్టార్ట్ చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. ఇలా కొత్త ఏది చేయకూడదు అంటారు. కానీ హనుమాన్ భక్తులు ఏం చేస్తారు? మంగళవారం వాళ్ళకి ప్రీతికరమైంది. మరి అదెలాగా? వాళ్ళల్లో ఉన్న నరాన జీర్ణించుకుపోయిందేంటంటే, హనుమాన్‌కి మంగళవారం అంటే అత్యంత ప్రీతికరం. ఆయనకిష్టమైనవి ఆ రోజు చెయ్యాలి అని చెప్పేసి హనుమాన్ జయంతి ఉంది. కొత్త బట్టలేసుకునే వాళ్ళుంటారు. కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళుంటారు. మరి వాళ్ళకెలా శుభప్రదమైందది మంగళవారం అనేది? మనము నమ్ముతాము. హనుమాన్‌కి ట్యూస్‌డే అంటే ఇష్టము అని. కానీ మనలో ఇంకొక సెంటిమెంట్ ఉంది పక్క నుంచి. మంగళవారం ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఇది చేయకూడదు. ఈ సెంటిమెంట్ అంతా రక్తంలో జీర్ణించుకుపోయి ఉంది. అలాంటప్పుడు మనం చేసినా కూడా మనలో ఉన్న అపనమ్మకం వల్ల మనకు ఆ ప్రయోజనం చేకూరకపోవచ్చు. ఒకవేళ దానికి ఆ ప్రయోజనం చేకూరకుండా ఉండడానికి వేరే రీజన్ ఏదైనా ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా మనం ఏం చెప్తామంటే, "అరే! నేనిది మంగళవారం స్టార్ట్ చేశాను. అందుకే ఇలా జరిగింది" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలా మనకు చాలా ఉన్నాయి. కొందరు చూడండి, ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులుంటారు. వాళ్ళు నలుపుని ప్రిఫర్ చేస్తారు. నలుపే వేసుకోవాలి. వేరేది వేసుకోరు. ఆఫ్‌కోర్స్ కాషాయం ఇంకొక రంగేదో వేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ నలుపు వేసుకుంటారు. నలుపు మనం దేనికి చిహ్నానికి పాటిస్తాము? సంతాపం. మరి అలాంటిది ఆ దైవానికి ఎలా ప్రీతికరమైందండి? శనికి గూడా నలుపు అంటారు. శని అంటే మనకు భయం. బ్యాడ్ జరుగుతుంది అని చెప్పేసి. మరదే నలుపు అయ్యప్ప స్వామి భక్తులు వేసుకొని, ఇరుముడి కట్టుకొని, ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండి, అత్యంత కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తూ, ఎంతోమంది జ్ఞానపరంగా కూడా అభివృద్ధి చెందిన వారున్నారు. జ్ఞానపరంగా అభివృద్ధి చెందడం అంటే టోటల్ అభివృద్ధి అది. మరి వాళ్ళెలా పెరిగినట్టే కదా! గ్రోత్ అన్నట్టే కదా వాళ్ళకి ఆత్మపరంగా. అంత చక్కటి అభివృద్ధి ఎలా జరిగింది నల్ల బట్టలు వేసుకోవడం వల్ల? అన్ని బాధలు, కష్టాలు, నష్టాలే జరగాలి కదా! బికాస్ అక్కడ నమ్ముతున్నాము. అయ్యప్పకు బ్లాక్ అంటే ఇష్టం. బ్లాకే వేసుకోవాలి. సంపూర్ణంగా నమ్మి వేసుకుంటున్నాం. ఆ 41 డేస్‌లో ఏమైనా మనకు అటు ఇటు జరిగినా, అనుకోనిది జరిగినా, దాన్ని నల్ల బట్టలకు మనం అన్వయించము. దీనికి దానికి లింకు పెట్టి చూడం మనము. అదే మామూలుగా ఉన్నామనుకోండి, ఒక పండగొచ్చింది లేదా శుభకార్యం జరుగుతుంది, నలుపు బట్టలేసుకున్నాము, అనుకోకుండా ఏదో చిన్నది జరిగింది. సింపుల్‌గా ఈ నల్ల బట్టలకు కలిపేస్తాం. అది మనలో ఉన్న సెంటిమెంట్. నరాల లోపల నుంచి ఆ పొరల్లో నుంచి మీరు ఆ సెంటిమెంట్ గనక ఇవన్నీ తీసేయమని నేను చెప్పట్లేదు. నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి మీకు ప్రయత్నిస్తున్నాను. అవి తీసేసినట్లయితే అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. నేనే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నలుపు వేసుకోరండి. ఎప్పటినుండో నాకు తెలీదు. మేము పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో నలుపు, బ్లాక్ బూట్స్, షూస్, చెప్పులు, బట్టలు ఏవి వేసుకోనివ్వదు మా అమ్మ. బ్లాక్ రిబ్బన్స్ అవి కూడా ఏది మా ఇంట్లో అలౌడ్ కాదు. మా నానమ్మ, తాతయ్య వాళ్ళు చేసేవారా లేదా నాకు గుర్తుకు లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు. బట్ మేం పుట్టిన తర్వాత నాకు బ్లాక్ బ్లౌజు, బ్లాక్ శారీసు, బ్లాక్ డ్రెసెస్ అంటే చాలా ఇష్టం ఉండేది. నో. ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అమ్మ చెప్పింది. "నువ్వు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయివి కాబట్టి నువ్వు వేరే ఇంటికెళ్ళిపోతావు. నువ్వు కావాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళు బ్లాక్ ఓకే అంటే నువ్వు బ్లాక్ ఏసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు" అని చెప్పింది నాకు, మా అక్కకి. ఇమ్మీడియేట్‌గా పెళ్లి కాగానే బ్లాక్ శారీ కొనుక్కున్నాను నేను. అంటే అప్పటి వరకు మా అమ్మ చెప్పిన దాని ప్రకారం అపోజిట్‌గా చెయ్యాలి అంటే నాలో భయముంది. నాకెంత ఇష్టమున్నా, చాలా ఇష్టం బ్లాక్ అంటే. ఎంత ఇష్టమున్నా నాలో భయముండింది. ఏమో అమ్మ చెప్పింది. అలా చేయకుండా నేను వేసుకున్నట్లయితే ప్రాబ్లమ్ అవుతదేమో, ఇబ్బందవుతదేమో. అలా ఉండిపోయింది. కాబట్టి నేనెప్పుడు ధైర్యం చేయలే నాకెంత ఇష్టమున్నా. అదే అమ్మ నాకు పెళ్ళైన తర్వాత అమ్మాయిలకిది వర్తించదు అని చెప్పింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఎలా పోతుందండి? ఈ రోజు నాకు పెళ్లి కాలేదు. రేపు పెళ్లయింది. పెళ్లైన నెక్స్ట్ డే నేను బ్లాక్ సారీ కట్టుకున్నాను. ఎలా పోతుందది? బికాస్ అమ్మ చెప్పిన ఇంకో ప్రిన్సిపులే పెళ్లయిన తర్వాత అమ్మాయికి పుట్టింటి వాటితో సంబంధం ఉండదు. అది కూడా నరనరాన జీర్ణించుకుపోయింది. వితిన్ 3, 4 డేస్‌లోనే కట్టుకున్నాను నేను. బ్లాక్ ప్రింటెడ్ సారీ ఒకటి.
ఎలా జరిగింది? అసలు ఇప్పుడు ఒక్కసారి కూడా ఆ సెంటిమెంట్ అనేది నా బ్రెయిన్‌లో ఉండదు. బికాజ్ మా అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో ఆ బ్లాక్ సెంటిమెంట్ అలా ఏమీ లేదు. అదన్నమాట. ఇట్స్ ఆల్ ఇన్ అవర్ ఆ సెంటిమెంట్స్ అన్నీ కూడా రక్తంలో జీర్ణించుకుపోవడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు మనకి పిల్లి అంటే అపశకునం అనుకుంటాము. నేనెప్పుడో ఎక్కడో న్యూస్ పేపర్స్‌లో చూసాను. యూరప్ కంట్రీస్‌లోనో ఎక్కడో జర్మనీ ఆర్ జపాన్ నాకు సరిగ్గా గుర్తులేదు ఈ దేశం పేరు. వాళ్ళకి పిల్లి ఎదురుగా వస్తే చాలా మంచిదట. వాళ్ళు మనుషులే. మనము మనుషులమే. వాళ్ళు ఏదో తిండి తింటారు శరీరాన్ని పోషించుకోవడానికి. మనము తిండి తింటాము. వాళ్ళకంటూ ఒక దైవం ఉంటుంది. మనకంటూ దైవం ఉంటుంది. సూర్యుడు వాళ్ళకు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. మనకు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఆ పిల్లి అక్కడ పిల్లే, మనకు పిల్లే. మరి వాళ్ళకి ఎదురొస్తే శుభం జరుగుతుంది. మనకెదురొస్తే నష్టం జరుగుతుంది. అదెలాగండి? సెంటిమెంట్. శుభము జరిగిన దానికి ఆ రోజు పిల్లి ఎదురొచ్చినట్లయితే ఆ రెండింటికి వాళ్ళు లింక్ పెట్టుకున్నారు. మనకి ఇన్ కేస్ ఏదైనా అపశుభం జరిగిందనుకోండి, ఇన్ కేస్ పిల్లి ఎదురొచ్చిందనుకోండి, ఆ రెండింటికి మనం లింక్ పెట్టుకున్నాము. ఒక్క అపశుభం జరగొచ్చు, రిమైనింగ్ అన్ని శుభాలు జరగొచ్చు ఆ రోజు. కానీ మనం లింక్ పెట్టుకుంది ఏంటి అంటే, ఈ పిల్లికి ఆ అపశుభానికి. జీర్ణించుకుపోయింది అంతే. ఏమీ కాదు అని మీరు మనస్ఫూర్తిగా మనసా, వాచా, కర్మేణ వితౌట్ ఎనీ డౌట్ పెట్టుకున్నారనుకోండి, ఏమీ జరగదు. ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, నేను కావాలని మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే సెంటిమెంట్ అనేది చాలా, 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 చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. దాన్ని విసర్జించడం అనేది అది సులభ సాధ్యం కాదు. దానికి సంబంధించిన పరిజ్ఞానం పూర్తిగా ఉంటేనే సాధ్యమవుతుంది. మనకిప్పుడు తెలుగు వాళ్ళు ఏం నమ్ముతారు వాస్తు ప్రకారంగా, మన మెయిన్ డోర్ వచ్చేసి సౌత్ ఉండకూడదు అని నమ్ముతారు. తమిళియన్స్‌కి సౌత్ కంపల్సరీ ఉండాలి. ఎంత దూరం ఉందండి మనకి తమిళియన్స్‌కి? చాలా సంప్రదాయాలు దగ్గర దగ్గరలోనే ఉంటాయి. రాష్ట్రాల పరంగా, ప్రదేశాల ప్రకారం చూసినా మన పక్కనే కదా తమిళనాడు దేశం. వాళ్ళకి సౌత్ ఉండాలి. మా ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళది సౌత్ సైడ్ ఫేసింగ్. నేను నా ఓల్డ్ హౌస్‌లో ఉన్నప్పుడు మా సౌత్ సైడ్ ఫేసింగ్ ఉన్నట్లయితే నాకెప్పుడు ఆ సెంటిమెంట్ రన్ అవుతా ఉండేది. ఎవరో చెప్పారు. అది రన్ అవుతా ఉండేది. మా హస్బెండ్ అంటూ ఉండేవారు. "నీకు ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత ఈ జాబొచ్చింది. ఇంట్లోకొచ్చాక ఇద్దరు పిల్లలొచ్చారు. ఈ ఇల్లు కొనుక్కున్న తర్వాత సత్సంగాలు జరిగాయి. మెడిటేషన్‌లోకి గూడా నేను ఆ ఇంట్లోనే వచ్చాను. మెడిటేషన్ క్లాసెస్ తీసుకోవడం కూడా, ప్రైవేట్‌గా తీసుకోవడం కూడా ఆ ఇంట్లోనే చేశాను. ఇంకా ఎన్నో శుభకార్యాలు జరిగాయి నాకు ఆ ఇంట్లో." మా హస్బెండ్‌కి ప్రమోషనొచ్చింది. మంచి కంపెనీకి మూవ్ అయ్యారు. ఇవేవి నేను దానికి అప్లికబుల్ చేసుకోను. సింపుల్. సౌత్ మంచిది కాదట. నాకేదైనా ప్రాబ్లమొచ్చింది, హెల్త్ ప్రాబ్లమొచ్చింది. సౌత్‌కి, హెల్త్‌కు ముడిపెట్టేసేదాన్ని. ఏదైనా ఇష్యూ వచ్చింది ఇంకొకటి సౌత్‌కు దానికి ముడిపెట్టేసేదాన్ని. అది నాకు జీర్ణించుకుపోయింది. నేను తీయాలనుకున్నా తీసుకోలేకపోయాను. మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత కూడా నేను ట్రై చేశాను దాన్ని. వాస్తుపరంగా ఏంటి వంశీ మాస్టర్ క్లాస్ కూడా విన్నాను వాస్తుపరంగా. స్టిల్ ఆ లోపట అలాగే ఉండిపోయిందనమాట. నాకు మొత్తం పోలేదు. ప్రాబబ్లీ 50% కూడా పోయి ఉండదు. బికాస్ దాని గురించిన జ్ఞానం నా నరాల్లో జీర్ణించుకోవాలి. జ్ఞానం అంటే పరిపూర్ణంగా. అదేంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా నమ్మాలి? నమ్మితే ఏం జరుగుద్ది? నమ్మకపోతే ఏం జరుగుద్ది? క్షుణ్ణంగా తెలుసుకుంటే అప్పుడు ఆ సెంటిమెంట్ విసర్జింపబడుతుంది. ఇలాగే ఇప్పుడు క్యాథరిన్ జన్మల్లోకెళ్ళి తనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి పునశ్చరణ, పునరావృతం ఎలాగైతే చేసుకుందో, నేను దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే మూల జ్ఞానం ఉందో దాన్ని నేను తెలుసుకున్నాననుకోండి, దాని నుంచి అది విసర్జింపబడతది ఆ సెంటిమెంట్. అప్పుడు నాకే ప్రాబ్లమ్ ఉండదు. వాస్తుకు విపరీతంగా అడ్డంగా ఆపోజిట్‌గా కట్టినా నాకే ప్రాబ్లమ్ ఉండదు. అదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఒక 10 మినిట్స్ టైం తీసుకొని మరి ఎక్స్‌ప్లెయిన్ చేశాను మాస్టర్స్. తరువాత ఆ నాడీ మండలంలోని భయాందోళనల పొరలు ఒక్కొక్కటి విసర్జింపబడుతున్నాయి. ప్రతి వారంలోనూ ఆమె మరింత ప్రశాంతంగా, మరింత నెమ్మదిగా, మరింత సహనంతో తయారవుతోంది. ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత ప్రబలమైంది. మనుషులు ఆమె పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆమెలో ప్రేమతత్వం పెరిగింది. అందరి ప్రేమకు ఆమె ఇప్పుడు పాత్రురాలవుతోంది. ఆమె నిజ వ్యక్తిత్వ అంతర్వ్రజం మరింత మాలిన్యాన్ని వదిలించేసుకుంటూ
మరిన్ని వెలుగుల్ని మహాప్రకాశవంతంగా విరజిమ్ముతోంది. ఇక్కడ గమనించండి, క్యాథరిన్ కి ఈ చికిత్సకు రావడానికి, డాక్టర్ దగ్గరికి రావడానికి ముందు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నమ్మకం కుదరలేదు. ట్రీట్మెంట్స్ ఫస్ట్ లో జరుగుతున్నప్పటికీ ఈయన పరంగా సక్సెస్ అయింది, కానీ ఆమె పరంగా చూస్తే ట్రీట్మెంట్ అయిపోగానే వెళ్ళగానే మళ్ళీ భయాందోళనతో వచ్చేది, ఇబ్బందులతో వచ్చేది. వాళ్ళ హస్బెండ్ తో, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న స్టూవర్డ్ తో ప్రాబ్లమ్స్ ఉండేవి, వాళ్ళ నాన్నగారితో ప్రాబ్లమ్స్ ఉండేవి, తోటి డాక్టర్స్ తో ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇలాంటివన్నీ ఉండేవి. ఓకే, చికిత్స జరిగిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులలో మార్పు వచ్చింది అనేది చదివాను. కానీ మార్పు అక్కడ స్టూవర్ట్ మారాడా? లేదు. అక్కడ ఏమైనా నీటికి సంబంధించిన ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మారాయా? లేదు. ఇంకొక తోటి డాక్టర్లు ఇంకొకరు అని చెప్పాను కదా, ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ నాన్నగారు వాళ్ళు మారారా? లేదు. ఏంటి మారింది మరి? ఈమెలో జ్ఞానం వచ్చి పడింది, జ్ఞానం తెలుసుకుంది. కాబట్టి దానికి సంబంధించిన పరిస్థితులన్నీ ఆటోమేటిక్ గా మార్చబడ్డాయి. ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే, మనము ఇంట్లో నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. మీకు కరెంట్ మెయిన్ ఎలక్ట్రిక్ బోర్డు ఒకటి ఉంటుంది కదా మన ఇంట్లో, దాని స్విచ్ ఆఫ్ చేశాను. ఇంట్లో లైట్స్ అన్నీ ఆగిపోతాయి, అంధకారం, ప్రతి రూమ్ లో అంధకారం. మీరు ఏ లైట్ వేసినా పనిచేయదు. నేను వెళ్ళే సింపుల్ గా మళ్ళీ ఆ మెయిన్ స్విచ్ ఆన్ చేశాను. అన్ని రూమ్స్ లో లైట్ వెలుగుతుంది. మీకు లైట్ ఆన్ చేసుకుంటే వెలుగుతుంది, మీరు ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది ఆ పర్టికులర్ రూమ్స్ లో. అవునా? అలాగే ఇక్కడ జ్ఞానం అనేది లైట్ గా తీసుకున్నట్లయితే ఆ లైట్ ఈమెలో వెలిగింది కాబట్టి భయము, ఆందోళన, ఇబ్బందులు, సమస్యలు, రిలేషనల్ సమస్యలు, ఇవేవైతే ఈ అంధకారం ఉందో అది ఆటోమేటిక్ గా తొలగిపోయింది. అందుకే సమస్య వచ్చినప్పుడు బయటికి చూడడం కాదు, మనలోనికి చూసుకోవాలి. మనమేం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన జ్ఞానం తీసుకుంటే ఈధర్ ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు, అంటే సమస్య తొలగిపోతుంది, పరిష్కారం దొరికి తొలగిపోతుంది. ఆర్ ఆ సమస్యను క్రియేట్ చేసే వాళ్ళు మీ జీవితం నుండి తొలగిపోతారు. ఆర్ ఆ సమస్య ఉన్నప్పటికీ కూడా దానికి మించిన స్ట్రెంగ్త్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే లెట్స్ సే మీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకుందాం, మీకు 10 లక్షలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఎందుకు, ఎలా, ఎప్పుడు అక్కర్లేదు. మా బాబు మోహన్ క్వశ్చన్స్ మనకు అక్కర్లేదు. ఇక్కడ యూనివర్స్ అలా ఇచ్చేస్తుంది, ఎందుకంటే మీకు కావాల్సిన జ్ఞానం వచ్చేసింది. నేను ఎప్పుడో ఎవరికో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టాను, వాళ్ళకి చేశాను, నాకు తెలీదు. ఆ జన్మలో నేను ఏం చేశాను నాకు తెలీదు, అప్పుడున్న స్థితి ప్రకారం చేశాను. కానీ ఆ దానికి ఈ రోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను. అనుభవించాలి, తప్పదు. మరి ఒక దగ్గర తప్పు చేశానంటే ఇంకో దగ్గర నేను శిక్ష తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేను శిక్ష ఇంకెంతకాలం తీసుకుంటాను అని అనుకున్నప్పుడు మనము అది శిక్ష కాదు, శిక్షణ అనుకొని మనస్ఫూర్తిగా, లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, ఈ 3 చేసుకున్నాం అనుకోండి, ఇంకా శిక్ష తీసుకోనక్కర్లే. వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది, దాని నుంచి బయటపడతారు. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ పాత అకౌంట్స్ లో ఎక్కడైనా మీకెవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అవన్నీ కలగలిపి మీకు ఏదో ఒక రూపంలో ఇచ్చేస్తుంది. అంటే సడన్ గా మీరు ఇప్పటి వరకు 1,00,000 రూపాయల అప్పుల్లో ఉన్న వాళ్ళు సడన్ గా 10 లక్షల అధిపతులు అవుతారు. మీరు 1,00,000 అప్పుకు పోగా 9 lakhs మీ అకౌంట్ లో ఉండిపోతాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అది జ్ఞానం అనుకోండి, డబ్బు అనుకోండి, ఏదైనా అనుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ పార్ట్నర్, సడన్ గా ఇబ్బంది మానేస్తారు. ఆ ఇబ్బంది మానేయడం ఎలా అవ్వచ్చు? అతనిలో మార్పు రావచ్చు, లేదా అతనికి ఒక 10 రకాల పనులు ఒకేసారి వచ్చి పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంత టైము లేకపోవచ్చు, లేదా మీకు దూరంగా ఉండవచ్చు. దూరంగా అంటే రిలేషన్ నుంచి బయటపడిపోయినట్టు కాదు, ఉద్యోగరీత్యా వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు, అక్కడ బిజీ అయిపోయాడు, ఇంకెలా కష్టపెడతాడు మిమ్మల్ని? పట్టలేడు కదా. ఎప్పుడో వచ్చిన రోజు కష్టపడతాడు, అంటే తగ్గిపోయాయి కదా. ఇలా ఏదో ఒక ఆప్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. యూనివర్స్ దగ్గర మిలియన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మనం అవన్నీ కూడా థింక్ చేయలేము. కాబట్టి సమస్య రాగానే లోనికి చూడండి, ఏమై ఉంటుందా, మీకు తెలిసిన జ్ఞానంతో పరిశోధించండి. ఏదీ తెలియట్లేదు మాస్టర్స్, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకు తెలియచేయండి, నేను జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేస్తే క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉన్నాను, నాలో మార్పు చేసుకుంటాను, నేను ప్రాయశ్చిత్తం అంటే సేవ చేసుకుంటాను, దానికి సంబంధించినంత వరకు నేను సిద్ధం.
నాకు తెలియచేయండి. ఇంకా మీ ముందర వరస పెట్టి ఇచ్చేస్తుంది ఆప్షన్స్. మనము జాగ్రత్తగా గమనించుకోవడమే. దిస్ ఈస్ ట్రూ మాస్టర్స్, బిలీవ్ చేయండి. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ, 100% ట్రూ. ఇక్కడ మనకు ఈమె ద్వారా చెప్పబడుతోంది, క్యాథరిన్ ద్వారా. అన్నీ చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ బ్లూమింగ్ బ్లూమింగ్ అంటే ఎండిపోయిన చెట్లు పచ్చగా పూలు పూసినట్లుగా అలా 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 బ్లూమ్ అవుతుంది, వెలుగులు నిండుతుంది ఆమె జీవితం ఇక్కడ, జ్ఞానం ఈమెకు రావడం వల్ల. అనేక వందల సంవత్సరాల పర్యంతంలో ఆమె వ్యక్తిత్వ విశ్లేషణ ప్రతిగమనాలు సాగాయి. యోగ నిద్రలో పారవశ్య స్థితిలోకి ప్రవేశిస్తున్న ఆమెలో ప్రతిసారి ఏ వ్యక్తిత్వ లక్షణాలు వెలుగులోకి రాబోతున్నాయో నేను ఊహించలేకపోతున్నాను. చూడండి, వందల సంవత్సరాల పర్యంతంలో ఆమె వ్యక్తిత్వ విశ్లేషణ ప్రతిగమనాలు సాగాయి. ప్రతి జన్మను టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె వ్యక్తిత్వము, దాన్ని విశ్లేషించుకోవడము, దానికి సంబంధించిన జ్ఞానము ఆమెలో ఏర్పడుతూ ఉంది. అలాగే యోగ నిద్రలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ పారవశ్య స్థితి ఆమె ముఖంలో ఈయన చూశాడు, డాక్టర్ గారు. ఆ వెలుగు ఈయన చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు అలా అలా పారవశ్య స్థితిలోకి ప్రవేశిస్తున్న ఆమెలో ప్రతిసారి ఇంకా కొత్త కొత్తగా ఏం వెలుగులు రాబోతున్నాయో ఈమె జీవితంలోకి అని అనిపిస్తోందట ఈయనకి. ప్రతిసారి ఓకే, పూర్వ చారిత్రక గుహవాసపు రోజుల నుండి గుహలలో కేవ్స్ లో కూడా ఈమె జీవితం గడిపింది. కేవ్స్ లో చనిపోవడం కూడా జరిగింది కొన్ని జన్మలలో. ఆ గుహలలో వీళ్ళు చనిపోయిన తర్వాత అందులో పడేసి గుహ డోర్ క్లోజ్ చేయడం, కంప్లీట్ చీకటి. అందువల్ల కూడా ఈమెలో భయాందోళనలు ఉన్నాయి. బికాస్ ఆ ఆత్మ ఆ శరీరం నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు ఆ చుట్టూ ఉన్న చీకటి వల్ల విపరీతమైన భయాందోళనలకు గురైంది. ఆత్మ శరీరం నుంచి విడిచిపెట్టేటప్పుడు అంటే ఆ వాసననే పట్టుకొని వెళ్ళింది ఆత్మ. ఆత్మలో నిక్షిప్తమైపోతుంది ఆ వాసన. నువ్వు నెక్స్ట్ జన్మ తీసుకుంటున్నప్పుడు దాని మీద వర్క్ చేయడానికి అన్నట్లుగా దానికి సంబంధించిన జ్ఞానం తీసుకోవాలి. కాబట్టి అది లెసన్ గా పెట్టుకొని నువ్వు ఆ వాసనని పట్టుకొని వస్తావు. ఒక్క నిమిషం మాస్టర్స్, నాకు ఒక కాల్ వస్తుంది, ఇంపార్టెంట్. ఓకే మాస్టర్, సారీ అబౌట్ దట్. సో ఆమె ఆ గుహలో ఉన్నప్పుడు అలాంటి రోజుల నుంచి ఈజిప్ట్ నాగరికతల్లోంచి ఆధునిక కాలం దాకా ఆమె జన్మల ప్రవాసాలు కొనసాగాయి. లాస్ట్ జన్మలో ఆమె ఈ ఈ 2000 సంవత్సరంలోనే 2000 సంవత్సరంలోనే జన్మించినట్టుగా ఒక జన్మ గురించి కూడా చెప్పింది కదా, అది చెప్తున్నారు. గుహవాసపు రోజులో ఈజిప్ట్ నాగరికతల్లో పుట్టిందామె. అక్కడున్న దేవతలు అవన్నీ లాస్ట్ క్లాస్ లోనే మనం చెప్పుకున్నాము. ఆ భయాలు, ఆందోళనలు, ఇది చేస్తే తప్పు, అది చేయకపోతే తప్పు, ఇవన్నీ భయాందోళనలు ఉన్నాయి నాకు. అప్పుడు ఆ జన్మ ఏ జన్మ అంటే ఈజిప్ట్ జన్మ అన్నమాట. లాస్ట్ క్లాస్ మీరు విన్నట్టయితే మీకు గుర్తుండి ఉంటది. సో అవి తర్వాత ఆధునిక కాలంలో తీసుకున్న జన్మల ప్రవాసాలు ఇవన్నీ చూస్తుంటే కూడా ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇన్ని కాలాల్లో ఆమె జీవించింది అతి ప్రియంగా, ఆమె జన్మలన్నీ మాస్టర్లచే పునర్వీక్షించబడ్డాయి కాలానికి అతీతంగా. ఇంకా ఏమని అర్థమవుతుందంటే, ప్రతి జన్మ కూడా మాస్టర్స్ చే వీక్షించబడింది. ఎస్, మనందరి జన్మలు కూడా మన పూర్ణాత్మలో మన మాస్టర్స్ గమనిస్తూనే ఉంటారు, గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. నమ్మండి. మూడో కంటి వాడికి తెలియకపోవచ్చు మనం చేసేది, కానీ ముక్కంటికి తెలుస్తుంది అంటారు తెలుగులో. ఆ ముక్కంటి ఎవరు అంటే మనమే, మన లోపల ఉన్న ఆత్మని.
ఆత్మ చెబుతూనే ఉంటుంది. మనం తప్పు చేస్తున్నప్పుడు మనకు ఆల్రెడీ ఆ జ్ఞానం ఉందనుకోండి, నేను ఇలా చెయ్యకూడదు. నేను ఒక తప్పుడు మాటలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకు అవి తప్పని తెలిసి వేరే వాళ్ళకి నేను చెప్పకూడదు. కానీ స్టిల్ చెబుతున్నా. కానీ నాకు ఆల్రెడీ తెలుసు. ధ్యానంలో చేసేటప్పుడు కానీ, ఈ క్లాసెస్ వింటున్నప్పుడు చెబుతున్నప్పుడు నేను చెప్తున్నాను. బట్ స్టిల్ నేను చేస్తూ ఉన్నాను. లోపల నుంచి ఆత్మ వెంటనే చెప్తుందండి. మనం నొక్కి పెట్టేస్తాం. నోరు మూసేస్తూ ఉంటాం. వినిపించుకోమన్నమాట. చెవులు మూసేసుకుంటూ ఉంటాం. బయటి చెవులు కాదు, లోపల చెవులుంటాయి కదా! అది మూసేసుకుంటూ ఉంటాం. అది చెప్తూనే ఉంటది. స్టిల్ చేసేసాము. రికార్డ్ అయిపోతుందది. ఇప్పుడు మీరు విన్నా, వినకపోయినా నేను క్లాస్ రికార్డ్ పెట్టాను. రికార్డ్ అవుతుంది కదా! సేమ్ థింగ్. అక్కడ మనం చేసే ప్రతి యాక్షన్ మంచి, చెడు మీరు ఎలా చేసినా రికార్డ్ అయిపోతుంది. మనకున్న బెనిఫిట్ ఏంటంటే, మనకు తెలియని జ్ఞానంతో చేశామనుకోండి, దానికుండే శిక్ష చాలా తక్కువ. చాలా చాలా తక్కువ. తెలియకుండా చేయగలిగితే. తెలిసి చేశామనుకోండి, తీసుకోవాలి దానికి. దానికి సంబంధించిన శిక్షణ తీసుకోవాల్సింది. అది ఎలాగా? చిన్న పిల్లోడు ఏబీసీడీలు రాయిస్తున్నారు. వంకర టింకరగా రాస్తాడు. కానీ వాడు అలా కనిపించేట్టుగా అని కనిపించేట్టుగా రాసాడా? పాస్ అనేసిస్తాం మనం. యెస్, రాసేసాడు. బికాస్ ఆ లెవెల్‌కి వాడు అలా రాయడం మనకు కరెక్టే. వాడు ఫస్ట్ క్లాస్‌కెళ్ళిపోయాడు. ఏబీసీడీలన్నీ కిండర్ గార్డెన్‌లో నేర్చుకుని ఫస్ట్ క్లాస్‌కెళ్ళిపోయాడు. అక్కడ వాడు చదవాలి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అనుకుంటూ చదవాలి వాడు. అప్పుడు ఏబీసీడీలన్నీ ప్రాపర్‌గా రాయగలగడం తెలియాలి. అప్పుడు కూడా గీతలు గీసినట్టుగా గీసాడనుకోండి, ఒప్పుకుంటామా? పాస్ చెయ్యం వాడిని. నువ్వు సరిగ్గా రాయలేదు. నువ్వు యాపిల్ స్పెల్లింగ్ రైటే. కానీ ఈ అక్షరాలేంటి? నేను ఫుల్ మార్క్స్ ఇవ్వను అని చెప్తాను. అవునా కాదా? టీచర్ అలాగే చెప్తా. బికాజ్ వాడిని బెటర్‌గా చెయ్యాలి నేను. వాడిని అలాగే కిండర్ గార్డెన్‌లో నేనే యెస్ అన్నాను కదా! ఫస్ట్ గ్రేడ్‌లో నేనెందుకు యెస్ అనకూడదు? ఆ లాజిక్ పనికిరాదక్కడ. వాడు ప్రాపర్‌గా రాయగలగాలి. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వగలగాలి. అది ఏ అని చెప్పేసి, అది పి అని చెప్పేసి. ఎక్కడ బెటర్ చేయాలి? ఫస్ట్ క్లాస్‌లో కంపల్సరీ నేను బెటర్ చేయాలి. వాడు సరిగ్గా రాయకపోతే పనిష్మెంట్ ఇవ్వాలి. 100 సార్లు రాసుకురా అని చెప్పేసి. అలాగే మన జ్ఞాన స్థితిని బట్టి చిన్న పిల్లలు ఏది చేసినా తప్పు లేదంటాం కదండీ! పాలిచ్చేటప్పుడు తల్లి కడుపును తంతూ ఉంటాడు. ఛాతీని తంతూ ఉంటాడు. అది ఏమాత్రం తప్పుగా రికార్డ్ అవ్వదు మనకి. ఆ భగవంతుడు దాన్ని తప్పుగా రికార్డ్ చేయడు. అదే పిల్లలు పెద్దగయిన తర్వాత తల్లిని తంతే చూడకుండా కాలు తగిలినా కూడా దండం పెట్టాలి అని చెప్తాం మనం. చాలా పాపం, తప్పు, అలా చేయకూడదు అలా చెప్తాం మనం. చిన్న పిల్లోడికి చెప్తామా? చెప్పము. బికాస్ వాడి స్థితి అది. యాక్సెప్ట్ చేస్తాము. అలాగే అన్నమాట. జ్ఞాన పరిధి పెరుగుతూ ఉన్నప్పుడు కాషియస్‌గా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అదేదో ఇబ్బంది అనుకోకండి. అది గ్రోత్ అని సంతోషపడండి. తప్పులు చెయ్యడం తగ్గిపోతుంది. ఆత్మ ఎదుగుతూ ఉంది. వెలుగు వైపు ప్రయాణిస్తూ ఉంటాం మనం. దట్స్ ఎ వెరీ హ్యాపీ న్యూస్. భయపడకూడదు. కొంతమంది ఏంటంటే, అమ్మో! ఇదంతా తెలియడం వల్ల నేను ఏ తప్పు చేయడానికి లేదు అన్న టైప్‌లో భయపడిపోతారు. తప్పు కదండీ అది. నేను విన్నాను చాలా సార్లు. ఏది తెలుసుకోకపోతే హ్యాపీ. అన్నీ హ్యాపీగా చేసేయొచ్చు. ఇప్పుడు మాంసాహారం మంచిది కాదు అంటున్నాము. కాబట్టి తినాలి అంటే ధ్యానం చేస్తూ కొద్దిగా భయమవుతుంది. ధ్యానం చేయని వాళ్ళకి ఆ మాంసాహారం మంచిది కాదు అని తెలియని వారికి హ్యాపీగా తినేస్తున్నారు 3 పూటల. వాళ్ళని చూసి అరే! వాడికి తెలియదు కాబట్టి నేను అనవసరంగా వచ్చానే, అనవసరంగా తెలుసుకున్నానే, ఇంక దానికి ఆన్సర్ చెయ్యలేం మనము. చీకటి గదిలోనే ఉంటే బావుంటుంది. వెలుతురెందుకుంది? వెలుతురు పడగానే నేను నలుపా, తెలుపా తెలిసిపోతుంది అని మనం భయపడ్డామనుకో మీనింగ్ ఏమైనా ఉంటుందా? అలాగే అన్నమాట. ఈనాటి ప్రస్తుత చికిత్స అంకంలో ఆమె 20వ శతాబ్దపు జన్మను పునర్దర్శిస్తూ ఉంటోంది. ఇప్పుడట ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న చికిత్సలో 20వ శతాబ్దం అంటే రీసెంట్ అన్నమాట. ఆధునికమైన జన్మ. కానీ ఇప్పుడు అనుభవిస్తున్న ఆ జన్మలో ఆమె క్యాథరిన్ కాదు. క్యాథరిన్ జన్మ కాదు. ఇంకొక జన్మ. ఇంతకుముందు జరిగిన జన్మ. ఏమంటుంది అంటే ప్రయాణికులు కూర్చునే విమాన భాగము, విమానాశ్రయంలోని ఒక బాట నాకు కనిపిస్తుంది అని అంటోంది. యోగ నిద్రలో ఉంది ఇప్పుడు ఆమె. చికిత్స జరుగుతోంది. యోగ నిద్రలో ఉంది. మెల్లగా ఒక జన్మ గురించి చెబుతుంది. ఆధునికమైన జన్మ, రీసెంట్ జన్మ. ఏదో విమాన భాగం, విమానాశ్రయంలోని ఒక బాట కనిపిస్తుందట. అంటే ఈయన అడిగాడు, ఆ విమానాశ్రయం ఎక్కడుంది? సో దట్ ప్లేస్ తెలుస్తుంది కదా ఈయనకి. ఏమో ఎక్కడో కనిపించడం లేదు. అల్సేషియానా?
ఆల్సేషియన్ విమానం లాగానే ఉంది అని అంటుందన్నమాట. నాకేమో కరెక్ట్ గా తెలియట్లేదు కానీ ఆల్సేషియన్ విమానాశ్రయం లాగా అనిపిస్తోంది అని అంటుంది. అంటే ఫ్రాన్స్ లో ఉందా ఆ విమానాశ్రయం అని అడిగాడు డాక్టర్. నాకు తెలియదు, అల్సేషియన్ అని మాత్రమే తెలుస్తోంది. వాన్ మార్క్స్ అన్న పేరు కనిపిస్తుంది. ఆమెకి ఏం కనిపిస్తుంది యోగ నిద్రలో? వాన్ మార్క్స్. యోగ నిద్రలో కనిపించడం ఏంటి అన్న క్వశ్చన్ వస్తే మనకి నిద్రలో ఉన్నప్పుడు కొన్ని కనిపిస్తాయి కదండి, దృశ్యాలు కనిపిస్తాయి, అక్షరాలు కనిపిస్తాయి. అవేంటి? అలాగే ఇది కూడా. వాన్ మార్క్స్ తల మీద ఒక గోధుమ వర్ణపు హెల్మెట్ టోపీను కనిపిస్తోంది. ఆ హెల్మెట్ లో కళ్ళజోడు కూడా ఉంది. ఒక పటాలం నాశనం అయిపోయింది. మారుమూల ప్రాంతంలో ఆ విమానాశ్రయం ఉంది. ఆ చుట్టుపక్కల్లో దగ్గరగా ఏ ఊళ్ళు ఉన్నట్టు లేదు. ఒక విమానాశ్రయం దగ్గరున్న ప్లేస్ గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఈయనకి ఇప్పటివరకు ఏమీ ఇంపార్టెంట్ క్లూస్ ఏమీ కనిపించలేదు. సరే, ఏం కనిపిస్తోంది నీకు అన్నాడు. అంటే ఆమె ఎన్నో భవనాలు కూలిపోయి ఉన్నాయి, ఒక విధ్వంసమే అక్కడ జరిగి ఉంది. బాంబులు పడినందువల్ల. అదొక విమానాశ్రయం కానీ చుట్టూ అంతా అలా నాశనం అయిపోయినట్లుగా ఎందుకుందంటే బాంబులు పడ్డాయట. ఓ సురక్షిత రహస్య స్థావరం కూడా ఉంది అక్కడ. ఆ విమానాశ్రయం దగ్గరట ఏదో సురక్షిత రహస్య స్థావరం ఉంది. సరే, మరి నువ్వేం చేస్తున్నావు అక్కడ ఎందుకున్నావు నువ్వు అని అడిగాడు డాక్టర్. గాయాలు తగిలిన వాళ్లకు సహాయ చికిత్స చేస్తున్నాను. క్షతగాత్రుల్ని అక్కడి నుంచి తీసుకుపోతున్నారు. నేను వాళ్ళకు సహాయ చికిత్స చేస్తున్నాను. చికిత్స అనడం లేదు, సహాయ చికిత్స అంటుంది. బహుశా నర్సేమో ఈమె. క్షతగాత్రుల్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు. బాధపడ్డ అదే ఏమంటారు, దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారట. ఒకసారి నిన్నే గమనించి చూసుకో, నువ్వు ఎలాగ ఉన్నావో వర్ణించి చెప్పు, ఏ దుస్తుల్ని ధరించి ఉన్నావు అని అడిగారు డాక్టర్. ఒక పొట్టి చొక్కాను ధరించి ఉన్నాను, తెల్ల జుట్టు, నీలి కళ్ళు, నా దుస్తులన్నీ మాసిపోయి ఉన్నాయి, అక్కడ ఎంతో మంది గాయాలు పడి ఉన్నారు అని చెప్పింది క్యాథరిన్. సరే, వైద్యంలో నువ్వేమైనా సుషుప్తురాలివా అని అడిగాను నేను. సుషుప్తుడివా అని అడిగాను నేను అంటే డాక్టర్. ఆహా కాదు అని చెప్పింది ఆమె. నువ్వు అక్కడే నివసిస్తున్నావా, అక్కడికి వచ్చావా అని అడిగాడు డాక్టర్. తెలీదు. పోనీ నీకు ఎన్నేళ్ల వయసు అని అడిగాడు డాక్టర్. 35 వయసు తెలిసింది ఆమెకి. క్యాథరిన్ కి ప్రస్తుతపు వయసు 29. ఇప్పుడు ఈ జన్మలో యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ కి 29 అట. ఇంకొక జన్మ, అది ఏ జన్మ అని చెప్పలేదు మనకు, పూర్వజన్మ ఏ జన్మ అని చెప్పలేదు, జస్ట్ ఇంకొక ఆధునికమైన జన్మలో 35 సంవత్సరాలట. ముదురు మట్టి రంగు కాళ్ళు, నీలి కళ్ళు కావు. నా ప్రశ్నల పరంపర కొనసాగింది. ఇప్పుడు క్యాథరిన్ యోగ నిద్రలో ఒక జన్మ గురించి చెబుతూ ఉన్నప్పుడు ఆ మట్టి రంగు, నీలి కళ్ళు ఇవన్నీ చెబుతోంది కదా. ఇప్పుడు ప్రస్తుతం క్యాథరిన్ మాత్రం అలా లేదు. 29 సంవత్సరాలు, ఆ మట్టి రంగు తర్వాత నీలి కాళ్ళు మాత్రం లేవు అని ఈయన కంపేర్ చేసుకుంటున్నాడు ఆమె చెప్పేదాన్ని బట్టి, ప్రస్తుతం క్యాథరిన్ బట్టి. ఇంకో క్వశ్చన్ ఏమడిగాడంటే, నీ పేరేంటి? నీ చొక్కా మీదే ఏదైనా పేరు ఉందా? జనరల్ గా మనము వాలంటీర్స్ గా ఉన్నప్పుడు, మన డ్యూటీస్ లో ఉన్నప్పుడు ఆ లేబుల్, ఆ బ్యాడ్ చేసుకుంటాం కదండి, మన పేరు, మన ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ వేసుకుంటూ ఉంటాము కదా. సో అలా ఏమైనా ఉన్నాయేమో చూసుకున్నట్లుగా అడుగుతున్నారు. ఆ చొక్కా పైన భుజ పట్టీలు ఉన్నాయి. నేనొక విమాన పైలట్ ని, ఓ విధమైన విమాన చోదకుడిని. చోదకుడు అంటే డ్రైవర్. ఏమంటుందంటే, నాకు భుజపట్టీలు ఉన్నాయి, నేను ఒక విమానాన్ని నడుపుతాను, కానీ విమానం నడపడం అంటే ఒక విధమైన విమాన చోదకుడిని అంది. ఎందుకన్నదో తెలుస్తుంది. ఓకే, నువ్వు విమానాలు నడుపుతావా అని అడిగాడు. కేవలం యుద్ధ విమాన శాఖలోనే నా ఉద్యోగం. అది మామూలుగా అయితే ఏమంటాము, పైలట్ అంటాము, ఫ్లైట్ పైలట్ అని చెప్పేసి అంటాము. అంటే విమానాలు నడిపే వాళ్ళు, రెగ్యులర్ గా మనం ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఏ పైలట్స్ ఉంటారో అది. ఈమెమన్నది ఒక విధమైన విమాన చోదకుని. అన్ని ఫ్లైట్ లో నడపదు, యుద్ధ విమానాలు ఉంటాయి కదండి, అవి ఇంత పెద్దగా ఉండవు. వాటిని నడపడానికి సపరేట్ స్కిల్స్ కావాలి, కంప్లీట్ సపరేట్ స్కిల్స్ కావాలి. ఏదో తెలుగు మూవీలో కూడా చూసినట్టు గుర్తుంది నాకు. ఆ యుద్ధ విమాన, బహుశా నాగార్జున మూవీ అనుకుంటా, గగనమో ఏదో సినిమా ఉంటది, అందులో ఇక్కడ విన్నట్లు గుర్తుంది నాకు. సో వాళ్ళకి సపరేట్ స్కిల్స్ ఉండాలన్నమాట. యుద్ధాలు జరిగేటప్పుడు ఆ ఫ్లైట్స్ ని ఎలా తీసుకెళ్లాలి, ఏంటి, లోపల ఉన్న వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఎవ్రీథింగ్. వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు బాంబులు వేసేటప్పుడు ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. ఎక్స్ట్రా స్కిల్స్ ఉండాలన్నమాట వాళ్ళకి.
సో అలాంటి యుద్ధ విమానాన్ని నేను నడుపుతూ ఉంటాను. యుద్ధ విమాన శాఖలో నా ఉద్యోగం అని చెప్పింది. ఓ అవునా, అయితే నువ్వు కూడా బాంబులు వేస్తుంటావా అని అడిగాడు. బాంబులు ఇంకొక హిందీ సినిమాలో కూడా చూసినట్లు గుర్తండి, నాకు గుర్తు రావట్లేదు కానీ ఇంకొక హిందీ సినిమాలో కూడా చూపిస్తారు ఇది. నువ్వు బాంబులు వేస్తుంటావా అంటే, బాంబులను ప్రయోగించడానికి మరో మనిషి ఉంటాడు విమానంలో, బాంబులు పడాల్సిన ప్రాంతాలను గుర్తుపట్టే ఒక నావిగేటర్. నేను వెయ్యను, నా విమానంలో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాంబులు వేస్తారు, బాంబులు ఎక్కడ పడేయాలి అనే దానికి ఒక నావిగేటర్ కూడా ఉంటుంది, దిక్సూచి లాగా ఒక నావిగేటర్ ఉంటుంది. మరి ఎటువంటి విమానాలు నువ్వు నడుపుతూ ఉంటావు అని అడిగారు డాక్టర్. హెలికాప్టర్స్. తేడా తెలుసు కదా మనకి, ఫ్లైట్లు అంటే పెద్దగా ఉంటాయి, హెలికాప్టర్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి, 6 మందో 10 మందో పట్టేంత చిన్నగా ఉంటాయి అన్నమాట అవి. హెలికాప్టర్స్ నడుపుతూ ఉంటాను, వాటికి 4 పంకాలు ఉంటాయి. పంకాలంటే ఫ్యాన్స్. స్థిరమైన ఒక్కటే రెక్క ఉంటున్న యుద్ధ విమానం, ఒక్కటే ఒక రెక్క ఉంటుందట దానికి, అది అలాంటి యుద్ధ విమానం. నాకు ఎంతో ముచ్చట వేస్తోంది, ఎందుకంటే విమానాల గురించి క్యాథరిన్కి ఏమీ తెలియదు ప్రస్తుత జన్మలో. ఇప్పుడు క్యాథరిన్ గా ఉన్న జన్మలో ఆమెకు వైద్య రంగం గురించి తెలుసు, ఫార్మసీ రంగం తెలుసు, కానీ యుద్ధ రంగం గురించి అసలు అబ్సల్యూట్లీ నో క్లూ. అండ్ మీకు గుర్తున్నట్లయితే ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఈమె విపరీతంగా ఆల్కహాల్ డ్రింక్ చేస్తూ ఉంటుంది. మామూలుగా అంత ఆల్కహాల్ డ్రింక్ చేయదామే, భయం వల్ల చాలా ఆల్కహాల్ డ్రింక్ చేయాల్సి వస్తుంది, ఆ మత్తులో ఉండిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, పాత జన్మలో ఒక యుద్ధ విమానాన్నే నడుపుతోంది. చాలా ధైర్యం కావాలి కదా. సో కంప్లీట్ ఆపోజిట్ ప్రొఫెషన్. ఈయనకి ఎందుకు హ్యాపీ అవుతుందంటే, అమ్మయ్యా, క్యాథరిన్ ఏదో ఊహించుకొని చెప్పడం కాదు, ఏదో తనకున్న ఈ జన్మలో పరిజ్ఞానం ఉంది కదా, యోగ నిద్రలోకి వెళ్ళగానే అదంతా ఉపయోగించి నాకు చెప్పడం కాదు, తను ఏదైతే చెబుతోందో అది నిజమే, ఇంకొక జన్మ గురించి అని నిర్ధారణ చేసుకుంటున్నాడు మళ్ళొక్కసారి, అందుకని హ్యాపీ అవుతున్నాడు అనమాట. స్థిరమైన ఒక్కటే రెక్క అని ఆమె దేన్ని వర్ణిస్తుందో తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏమని చెప్పింది, హెలికాప్టర్ కి 4 ఫ్యాన్స్ ఉంటాయి, 4 పంకాలు ఉంటాయి, ఒక్కటే రెక్క ఉంటుంది అన్నది కదా. అది ఏంటది, ఆ ఒక్క రెక్క ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆమెలో వెన్న తయారు చేయడం, శవాలు పాడైపోకుండా వాటికి లేపనాలు పూయడం, లాస్ట్ వీక్ క్లాస్ లో మనం విన్నాము, లేపనాలు పూయడం, లేపనాలు పూయకపోతే ఆత్మ సరిగ్గా రీచ్ అవ్వదు, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, చనిపోయిన తర్వాత ఇలాగే చేయాలని ప్రతి ఒక్క సాంప్రదాయంలో. ఆమె పూర్వజన్మలలో ఉన్న ఒక దాంట్లో సాంప్రదాయం ఏంటంటే, చనిపోయిన తర్వాత లేపనం పూసి ఆ లాస్ట్ కార్యక్రమాలు జరపాలి, కానీ గుహలో బంధించి వేసి జస్ట్ అలా క్లోజ్ చేసేసారు అంతే, ఇంకా ఏమి జరగలేదన్నమాట. అందుకని చాలా బాధాకరంగా ఉంది అని చెప్పింది అప్పుడు. సో ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఒకసారి మనకు గుర్తు చేస్తున్నారు. వెన్న తయారు చేయడం కూడా చేసింది ఒక జన్మలో ఆమె, వెన్న తయారు చేయడం, శవాలు పాడైపోకుండా వాటికి లేపనాలు పోయడం వంటి అనేక విద్యలలో మహాప్రావీణ్యత, ప్రజ్ఞే ఉన్నది ఆమెకు పూర్వజన్మలలో. ఆ ప్రజ్ఞలోని ఒక అత్యల్ప అంశం మాత్రమే ఆమెకు తన దైనందిన జీవిత వ్యాపారంలో ఉపయోగపడుతోంది. నేను నా ప్రశ్నను రెట్టించాను, నీతో నీ కుటుంబం ఉందా? లేదు, వాళ్ళు నాతో ఉండడం లేదు అని చెప్పింది. వాళ్ళు క్షేమంగానే ఉన్నారా అన్నాడు. యుద్ధ విమానం అంది, తర్వాత అక్కడ అంతా నాశనం అయిపోయింది ఆ చుట్టుపక్కల అనింది కదా, అందుకని మరి నీ కుటుంబం బానే ఉందా అని చెప్పేసి అడిగాడు. నాకు తెలియదని చెప్పాల్సి వస్తుంది, ఏమో వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారేమో అన్న భయం కూడా నాలో ఉన్నది, నా స్నేహితులందరూ చచ్చిపోతూ ఉన్నారు, ఈవిడ యుద్ధ వాతావరణం ఎక్కడుందో అక్కడ ఉంది, ఈమె కుటుంబం దూరంగా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారో ప్రస్తుతం ఈమెకి ఇన్ఫర్మేషన్ లేదు, సో వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్న భయం ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, ఈ యుద్ధంలో వాళ్ళు కూడా చనిపోతారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఏమైనా నా గురించి నా దగ్గరకు వచ్చేస్తారేమోనన్న భయం ఉంది. మనం రాకూడదని కోరుకుంటాం కదా. యుద్ధంలో ఉన్న సైనికులు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నారో అక్కడ సేఫ్ గా ఉండాలి అని కోరుకుంటారు, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి నన్ను ఎంక్వైరీ చేయాలని కానీ, లేదా ఈ యుద్ధం అక్కడ కూడా జరగాలని కానీ ఎవరు కోరుకోరు కదా. సో అలాగే ఈమె చెప్తుందనమాట, నా స్నేహితులందరూ చచ్చిపోతూ ఉన్నారు, అందుకే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాకుండా ఉంటే బాగుండు, వాళ్ళు సేఫ్ గా ఉంటే బాగుండు. ఎవరు తిరిగి వచ్చేస్తారని నువ్వు భయపడుతున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు అని అడిగారు డాక్టర్. సారీ ఒక్క నిమిషం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలియదని చెబుతోంది. చెప్పిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే, వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారేమోనన్న భయం నాలో ఉంది అన్నది ఏంటంటే, వాళ్ళు అంటే శత్రువులట. ఐఎమ్ సారీ మాస్టర్స్, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనుకున్నాను, లేదు, శత్రువులు తిరిగి వచ్చేస్తారేమో అన్న భయం ఈమెలో ఉందట. సో
శత్రువులు అంటే ఎవరు వాళ్ళు అని అడిగాడు డాక్టర్. ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికన్ వాయుసేన వాళ్ళు, అమెరికన్ ఎయిర్ ఫోర్స్. ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతం ఏదో కనిపెట్టి, ఏ దేశమో కనిపెట్టి దాని ద్వారా వివరాలు మెల్లగా రాబట్టాలి అని అనుకుంటున్నాడు. అందుకని డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటి వరకు ఈమె చెబుతున్న పోలికలున్న దేశాలలో ఎక్కడెక్కడ రీసెంట్ గా యుద్ధం చేసిందో తెలిస్తే ఆ కొన్ని దేశాలలో ఏవి పోలికల దగ్గరగా ఉన్నాయో అలా నిర్ణయించుకోవచ్చు అనమాట. ఈయన ఆ దేశంలో ఈమె పుట్టి ఉంది ఆ జన్మలో అన్నట్టుగా. సరే, మీ ఇంటి మనుషులు ఎవరైనా నీకు గుర్తుకొస్తున్నారా అని చెప్పేసి అడిగారు. గుర్తుకు రావడం ఏంటి, నాకంతా అయోమయంగా ఉంది అన్నది క్యాథరిన్. ఈ జన్మలోనే యుద్ధ ప్రారంభానికి ముందున్న మంచి రోజులకు వెళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఏ జన్మ గురించి చెబుతున్నావో యుద్ధం కాదు, కాస్త మంచిగా ఎప్పుడున్నావో ఆ రోజుల్లోకి వెళ్ళి ఏం జరిగిందో చెప్పు అన్నారు. మీ ఇంట్లో మనుషులతో సంతోషంగా జీవిస్తున్నప్పటి రోజుల్లోకి వెళ్ళి ఆ రోజుల్లో ఏం జరిగిందో చెప్పు. వెళ్ళగలుగుతున్నావా నువ్వు ఆ రోజుల్లోకి నేను చెప్పినట్టుగా? నీకు కొంచెం కష్టంగానే అది ఉండొచ్చు, నాకు తెలుసు కష్టంగా ఉండొచ్చు, కానీ నువ్వు అలజడి లేకుండా సౌఖ్యంగా ఉండాలి, జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నించు అని చెప్పాడు. ప్రస్తుతం యుద్ధవాతం ఆ జన్మలోకి వెళ్ళడమే యుద్ధ వాతావరణంలోకి వెళ్ళింది. ఈయనకి ఏమి క్లూస్ దొరకట్లేవు. కాబట్టి ఏమంటున్నాడంటే యుద్ధ వాతావరణం కాదు, ఇంకాస్త ప్రీవియస్ గా, ఇప్పుడు లెట్సే ఈ రోజు యుద్ధ వాతావరణం గురించి చెప్తుంది అనుకోండి, కాస్త ముందు రోజులకు వెళ్ళు. ముందు రోజులు అంటే నిన్న మొన్న ఆ రోజుల్లో ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా నీ ఫ్యామిలీతో ఉన్నావో ఆ రోజుల్లోకి వెళ్ళు. నీకు కష్టంగా ఉంటది, నాకు తెలుసు అలా వెళ్ళడం, కానీ కాస్త నిదానంగా ప్రయత్నించవా, సౌఖ్యంగా స్థిరంగా ఉండి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆమెకు బాగా అంటే ట్రైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. క్యాథరిన్ కాసేపు మౌనం వహించింది. తర్వాత నెమ్మదిగా చెబుతోంది, నాకు ఎరిక్ అన్న పేరు వినబడుతోంది. ఎరిక్ తెల్ల జుట్టున్న శిశువు, ఒక పాప అని చెప్పింది. ఎరిక్ అంటే నీ కూతురా అని అడిగాడు డాక్టర్. నా కూతురి అనుకుంటా, అది మార్గోని అని చెప్పేసి ఆవిడ చెప్పింది. నీకు దగ్గరలోనే ఉందా ఈ ఎరిక్ మార్గో అంటే నీ కూతురు ఆ ఎరిక్ మార్గో అనే పాప నీ దగ్గర ఉందా అంటే నాతోనే ఉంది, మేమందరం ఒక విహార యాత్ర చేస్తున్నాము, ఏదో ప్లెజెంట్ ట్రిప్కి వెళ్ళారట, ఎంతో అందమైన రోజు అది అని చెబుతుంది. మరి ఇంకెవరెవరు ఉన్నారు నీతో పాటు, నీ కూతురు ఎరిక్ మార్గో కాకుండా అని అడిగారు. గోధుమ రంగు జుట్టున్న ఒక ఆడ మనిషి కూడా కనిపిస్తోంది పచ్చిక మీద కూర్చొని అని చెప్పేసి చెప్పింది. ఆమె నీ భార్య. అంటే ఏంటంటే ఆ జన్మలో ఈమె మగవాడిగా జన్మ తీసుకుంది. మనకి ఇప్పటి వరకు చెప్పిన సంకేతాలన్నీ కూడా పొట్టి లాగేసుకున్నాను, షర్ట్ వేసుకున్నాను, ప్రతి దగ్గర ఆ మగ అనే అర్థం వచ్చేటట్టుగానే మాట్లాడింది అనమాట. మనకు నాతో పాటు మరో మనిషి ఉంటాడు, తర్వాత నేను ఒక పైలట్ ని, విమాన చోదకురాల్ని అని చెప్పలేదు, చోదకుణ్ణి అంటే తనను తాను మగవాడిగా చెప్పింది అక్కడ. సో అందుకని ఆవిడ నీ భార్య అంటే అవును, ఆవిడ ఆ జన్మలో నా భార్య, కానీ ఈ జన్మలో ఆమె ఎవరో నాకు తెలియడం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఆ పోలికలతో ఈ జన్మలో ఎవరైనా ఉన్నారా ఆవిడకి, అది కావాలి. ఈయన క్వశ్చన్ అడగక ముందే చెప్పింది ఆవిడ, ఆమె నా భార్యనే ఆ జన్మలో, కానీ ఈ జన్మలో మాత్రం నాకు తెలియడం లేదు ఆమె ఎవరు. సరే, ఎరిక్ మార్గో నీ కూతురు అని చెప్తున్నావు కదా, పాప, ఆ పాప ఎవరో తెలుసా నీకు అని అడిగాడు. తెలుసు, కానీ స్పష్టంగా చెప్పలేకపోతున్నాను, ఎక్కడో పరిచయం ఉంది ఆమెతో నాకు. ఆ ఎరిక్ మార్గో అనే పాప ప్రస్తుతం క్యాథరిన్ గా జన్మ తీసుకున్న జన్మలో కూడా ఉందట, కానీ ఎవరో క్లియర్ గా నాకు తెలియట్లేదు అంటుంది. సరే వదిలేసే, నెమ్మదిగా తర్వాత జ్ఞాపకం వస్తుందిలే అని చెప్పేసి డాక్టర్ చెప్పి ఆమె కళ్ళల్లోకి చూడు అని చెప్పాడు. అంటే ఆమె కళ్ళల్లోకి చూసి అది జూడీని అని జవాబిచ్చింది. ఆమె పేరట జూడీ అంట. జూడీ అంటే ఎవరంటే క్యాథరిన్ కి ప్రస్తుత జన్మలో ప్రియ స్నేహితురాలు, ద బెస్ట్ ఫ్రెండ్ అంట. జూడీ అనేది క్యాథరిన్ కి ప్రస్తుతం బెస్ట్ ఫ్రెండ్. ఆమె అంతకు ముందున్న ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జన్మ గురించి చెబుతుందో అక్కడ ఎరిక్ మార్గో అనుకుంటా, ఇదర్ ఎరిక్ మార్గో కానీ లేదా భార్య కానీ అయ్యి ఉంటది, ఇంకా క్లియర్ చేయలేదు మనకి.
తొలిసారి కలుసుకున్నప్పుడే ఆ జూడీ, క్యాథరిన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ప్రస్తుతం జన్మలో. ఒకరినొకరు ఎంతో విశ్వసించుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఆలోచనలను మాట్లాడకపోయినా గ్రహించేస్తూ ఉండేంతటి ఆప్యాయత ఉన్న స్నేహం అది. ప్రస్తుత జన్మలో క్యాథరిన్, జూడీ బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఒకరినొకరు మాట్లాడుకో అక్కర్లే. చూపుల ద్వారా వాళ్ళ మనసుల్లో ఏముందో వాళ్ళు పట్టేసుకోగలరట. అనుకుంటాం గదండీ! మనము మనకు బాగా ప్రియమైన వాళ్ళున్నప్పుడు వాళ్ళు చెప్పక్కర్లే. వాళ్ళ మనసేంటో మనకు తెలిసిపోతుంది. అలాంటి స్నేహితులట వీళ్ళిద్దరు. ఫస్ట్ నుంచి కూడా ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం, ప్రేమ, ఆప్యాయత అవన్నీ కూడా ఉండేవట. అప్పుడు డాక్టర్ అడిగాడు, "జూడీనా ఆమె?" అని అడిగాడట. అవును. అదే రూపం, అదే నవ్వు. వెరీ గుడ్. అయితే సరే, ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా? సమస్యలేమైనా ఉన్నాయా? అని చెప్పేసి అడిగాడు డాక్టర్ క్యాథరిన్‌ని. బహుశా భార్య అనుకుంటానండి. ఎరిక్ మార్గో అని చెప్పేసి కూతురు పేరు చెప్పింది కదా! కానీ ఆవిడెవరో ఎయిదర్ భార్య లేదా కూతురు. ఎరిక్ మార్గో అయినా అయ్యుండాలి జూడీ. ఆర్ భార్య పేరు మనకిక్కడ చెప్పలేదు కానీ ఆ భార్య అయినా అయ్యుండాలి. ముందర ఏమైనా క్లియర్ అవుతుందేమో చూద్దాం. అవును. అదే రూపం. వెరీ గుడ్. ఇంట్లో సంతోషంగా ఉన్నావా? సమస్యలేమైనా ఉన్నాయా? అని డాక్టర్ అడిగారు. ఏ సమస్యలు లేవు అని చెప్పాడు. ఒక సుదీర్ఘ మౌనం. మహా అలజడిగా ఉన్న సమయం. జర్మన్ ప్రభుత్వంలో ఒక అనిశ్చిత స్థితి ఏర్పడి ఉన్న సమయం. నాయకులు అందరూ తలో దారిలో విభేదిస్తూ వెళ్ళిపోతున్నారు. దేశం విచ్ఛిన్నం అయిపోయేటట్లుగా ఉంది త్వరలోనే. కానీ నా దేశం గురించి నేను పోరాడాలి. ఎక్కడ పుట్టిందామె? జర్మనీలో. అది జర్మనీ దేశం అన్నమాట. అక్కడంతా యుద్ధ వాతావరణం ఉంది. బహుశా మరి రెండవ ప్రపంచ యుద్ధమేమో అది అది జరిగింది కదండీ! హిట్లర్ బాంబు వేయడం అదంతా ఉండింది కదా! బహుశా అదనుకుంటున్నాను నేను. బట్ తెలీదు. ముందర చూద్దాము. సో, దేశం విచ్ఛిన్నమైపోయేటట్లు ఉంది. ఆ యుద్ధ శాఖలో ఉంది కదా! సో, నేచురల్‌గా ఉంటుంది కదా! మనకు దేశం మీద అభిమానం ప్రతి ఒక్క పౌరులకు ఉంటుంది. ఇంకా యుద్ధంలో పనిచేసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో, దేశం విచ్ఛిన్నమైపోయేటట్లుంది. నా దేశాన్ని నేను కాపాడాలి అని చెప్పేసి మాట్లాడుతోంది యోగ నిద్రలో క్యాథరిన్. అయితే నీలో చాలా దేశాభిమానం ఉన్నది కదా! అని చెప్పేసి అడిగాడు. యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను. మనుషుల్ని చంపేయడం తప్పు అని నాకు అనిపిస్తూ ఉంటది. కానీ నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించక తప్పదు అని చెబుతోంది యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్. నేను యుద్ధ శాఖలో ఉన్నాను కాబట్టి మరి తప్పదు. శత్రు సైనికులు వచ్చినప్పుడు నేను ఆ విమానం నడపాల్సిందే, ఆ బాంబులు వేసే వారికి సహాయపడాల్సిందే. ఇది తన దేశపు వారికి బాంబులు వేసేటప్పుడు సహాయపడాలి. నాకు ఇష్టం ఉండదు మనుషుల్ని చంపడం, కానీ తప్పదు, నా కర్తవ్యం అది అని చెప్పేసి చెబుతుంది. ఇప్పుడు విధ్వంసం అయిపోయి ఉన్న ఆ విమానాశ్రయం ఉన్న సమయంలోకి మళ్ళీ వెళ్ళు. సరే, ఫ్యామిలీ గురించి చెప్పావు కదా! మళ్ళీ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళు. ఇంతకుముందు ఏ రోజు గురించి అయితే చెప్పావో ఆ టైంలోకి వెళ్ళేసి, ఆ రోజు దగ్గరికి వెళ్ళేసేయి అని చెప్పేసి చెప్పారు. యుద్ధం ప్రారంభమైపోయి ఉంది. ఆంగ్లేయులు, అమెరికన్లు మా మీద బాంబుల్ని ప్రయోగిస్తున్నారు. అక్కడికే మళ్ళీ వెళ్ళు. సారీ, మీ మీద బాంబుల్ని ప్రయోగిస్తున్నారు కదా! అక్కడికే మళ్ళీ వెళ్ళు. నీకు ఏం కనిపిస్తుందో చెప్పు అని అడిగారు డాక్టర్. కనిపిస్తోంది. ఇప్పుడు కూడా కర్తవ్య పాలన చెయ్యాలని, మనుషుల్ని చంపేయాలని నీకనిపిస్తుందా? యుద్ధ వాతావరణం రోజుకు వెళ్ళమన్నాడు కదా! అక్కడ వెళ్ళాక కూడా మళ్ళీ నీకింకా కూడా చంపేయాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అవును. అనవసరంగా మనం చచ్చిపోతాము అని అన్నది. ఏంటి? ఏమంటున్నావు? అని అడిగారు డాక్టర్. అనవసరంగా మనం అందరము చచ్చిపోతాము గట్టిగా అంటోంది. అనవసరంగానేనా? ఉత్తిగానే ఎందుకు చేస్తాము? ఆ వీరమరణంలో గొప్పతనం ఉండడం లేదా? మీ దేశస్థుల్ని, మీ సహజాతీయుల్ని నువ్వు సంరక్షిస్తూ ఉంటున్నావు కదా! నీకెందుకనిపిస్తుంది? మంచిగా ఫ్యామిలీతో విహారయాత్ర చేసిన రోజు ఏం చెప్పిందంటే, నాకు మనుషుల్ని చంపేయడం ఇష్టం ఉండదు కానీ, కర్తవ్యం కాబట్టి తప్పదు అన్నది. అనగానే యుద్ధ వాతావరణం ఉన్న రోజులోకి మళ్ళీ వెళ్ళిపోయి యోగ నిద్రలో అని చెప్తే అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నీకింకా కూడా చంపడం తప్పనిపిస్తోందా? ఎందుకనిపిస్తుంది? నీ దేశస్థుల్ని, నీ సహజాతీయుల్ని కాపాడుకోవడానికే కదా నువ్వు చేస్తున్నావు. మరి ఎందుకు తప్పనిపిస్తోంది నీకలా? అది తప్పు కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో చెప్పిన ప్రకారం కూడా అలాంటి సిద్ధాంతాలున్నాయి మనకి. ఏ ఏ టైంలో అది తప్పు కాదు, ఏంటి అన్నది. ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఆ కర్మను నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకోకపోతే, అది భగవంతుడు నీ చేత చేయించబడుతున్నది అని నువ్వు అనుకున్నట్లయితే అది నీకు తప్పులేదు. నీలో ఏ బాధ, దుఃఖం, సంతోషం ఏమీ ఉండవన్నమాట. అంటే చంపుతున్నాను అన్న సంతోషం గాని, చంపేస్తున్నాను అన్న బాధ కానీ ఇది ఉండవు. ఇది కూడా మనం డిస్కస్ చేశాము. సో, మీ సహజాతుల్ని రక్షిస్తున్నావు కాబట్టి, నీ కర్తవ్యం కాబట్టి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు?
ఇప్పటికి కూడా అలాగే అనిపిస్తోందా? యుద్ధరంగంలో ఉన్నావు కదా అంటే, కొందరి సంకల్పాలను సంరక్షించేందుకే మనం చచ్చిపోతూ ఉంటాము. అంటే కొందరి స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల. దీన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చంటే, నౌఏడేస్ ఒక దేశం ఇంకొక దేశం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. రైట్? మనకందరికీ తెలుసు. అవన్నీ కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు. వాళ్ళ దేశాలలో వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఒక సమస్యను పక్క దేశం నుంచి తీసుకొచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా దేశంలో ఉన్న అందరూ ఐక్యమైపోతారు. దేశానికి సంబంధించింది కాబట్టి పేట్రియాటిజం, దేశాభిమానం పేరుతో అందరూ ఐక్యమైపోతారు. ఆ పార్టీకి సపోర్ట్ వస్తుంది. దిస్ ఈస్ ఎ వెరీ లేమ్ అంటే సిగ్గుపడాల్సిన విషయం అన్నమాట. కానీ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అలాగే ప్రవర్తిస్తున్నాయి చాలా సార్లు. వాళ్ళ స్వార్థం కొరకు సింపుల్‌గా యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు. యుద్ధంలోని సైనికులు తప్పదు, కర్తవ్యం వాళ్ళది. దేశం కొరకు వాళ్ళు ఏదొచ్చినా చేయాల్సిందే. దాని వెనక ఉన్న ఆలోచన, ఓకే, నువ్వు తప్పుగా చెప్తున్నావు. నీ పార్టీ ఉనికి గురించి నన్ను యుద్ధం చేయమంటున్నావు. నేను చెయ్యను అని చెప్పడానికి లేదు. ఆ కర్తవ్యం నుంచి తప్పుకోవడమే చేయగలిగేది. అంటే సోల్జర్స్ ఏదైతే ఉందో వాళ్ళు చేయగలిగితే రాజీనామా చేసి బయట పౌరునిగా వచ్చేసేయడమే. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్‌లో కంపల్సరీ సిటిజన్ అదేంటది బార్డర్‌లో సైనికుడిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దానికి సంబంధించి వాళ్ళకి రాజ్యాంగంలోనే ఉందది. మనకలా కాదు. మనకి ఇష్టపూర్వకంగా మనం చేసుకున్న వారు ఎవరికైతే ఇష్టముందో ఆ నేవీలో గాని, ఆర్మీలో కానీ అలా వెళ్ళిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇక్కడ కంపల్సరీ రూల్ కూడా ఉంటుందన్నమాట. సిటిజన్‌గా ప్రమాణం చేస్తున్నప్పుడే మనం తీసుకుంటూ ఉంటాం అది. సో, కంపల్సరీ వాళ్ళకింకా. ఇప్పుడు యుద్ధంలో పాల్గొంటున్నారు. అమెరికా తరఫు నుంచి ఎక్కడెక్కడో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా ఇవేంటో వాటికి సపోర్ట్ చేయడం కానీ, ఆ యుద్ధంలో పాల్గొనడం కానీ చేస్తున్నారు. అందరూ ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగానే వాళ్ళు చంపుతున్నారంటే లేకపోవచ్చు. కానీ తప్పదు దేశం తరఫున. అలాంటి వాక్యమే చెబుతోంది ఈమె ఇప్పుడు. కొందరి సంకల్పాలను సంరక్షించేందుకే మనం చచ్చిపోతూ ఉంటాము. దట్స్ వై హి వాస్ నాట్ హ్యాపీ. హీ మీన్స్ ఆ జన్మలో మగవాడు కదా క్యాథరిన్. అందుకని హ్యాపీగా లేడన్నమాట. చంపడం అనేది నచ్చట్లేదు. ఆ కొందరు మీ దేశ నాయకులే కదా, వాళ్ళ సంకల్పాలు చెడ్డవే అయి ఉండవచ్చు. వెంటనే ఆమె నా మాటలకు అడ్డుకట్ట వేసింది. ఏమన్నాడంటే, మీ దేశ నాయకులే కదా అని చెప్పేసి అడిగాడు. వాళ్ళ సంకల్పాలు చెడ్డవా అన్నట్లుగా అడిగాడు. అంటే వాళ్ళు నాయకులు కారు. వాళ్ళు నిజంగా నాయకులు అయి ఉంటే ఇంత సంక్షోభం దేశంలో ఎందుకు ఏర్పడుతుంది ఈ ప్రభుత్వంలో? ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ తీసుకోవచ్చు. వాళ్ళకక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మహాభయంకరంగా ఉంటది వాళ్ళకి. తినడానికి తిండి లేని అంటే ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఆదాయం చాలా తక్కువగా ఉంటదన్నమాట. ఏ సంక్షేమానికి ఏ నిధులు చేకూర్చలేనంత భయంకరమైన సిట్యుయేషన్‌లో ఉంటదది. అలాంటిది యుద్ధం చేయడానికి మాత్రం తహతహలాడిపోతూ ఉంటది. అంటే అక్కడ పెట్టాల్సిన నిధులు ఇక్కడ పెడతారు. సింపుల్. రెచ్చగొట్టేస్తూ ఉంటారన్నమాట ద్వేషాలు. ఆ పక్కనున్న బార్డర్ కంట్రీస్ ఎయిదర్ ఇండియా అయితే ఏంటి, ఇంకా వేరే కంట్రీస్‌తో వాళ్ళకేమైనా ఇబ్బందులున్నట్లయితే వాళ్ళని రెచ్చగొట్టేస్తూ, ప్రజలను రెచ్చగొట్టేస్తూ తిండి ఉన్నా లేకపోయినా సరే యుద్ధం చేసేయాల్సిందే. చచ్చిపోయినా సరే యుద్ధం చేసేయాల్సిందే. పసిపిల్లలు వాళ్ళందరూ టీనేజర్స్ చిన్న పిల్లల్ని యుద్ధంలోకి పంపుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జిహాద్ అన్న పేరుతో రకరకాలవి వాళ్ళకు నూరి పోస్తూ ఉంటారు. నరాన జీర్ణించుకొని పోతారన్నమాట. ఆ పసిగుడ్లు కూడా నేను దేశం కొరకు చనిపోతున్నాను అని చెప్పేసి. అది మంచా, చెడా సంబంధం లేదు వాళ్ళకి. అంత దేశాభిమానాన్ని ఆ విధంగా వాడుకుంటున్నారు. దట్స్ వెరీ రాంగ్. అలాంటి ప్లేస్‌లోనే ఈమె ఉన్నది కాబట్టి ఆమె ఏమంటుందంటే, నిజమైన నాయకులైతే ఇలా చనిపోవడానికి ఎందుకు ఒప్పుకుంటారు? ప్రభుత్వ సంక్షేమం గురించి ఆలోచిస్తారు కదా అని చెప్పేసి అంటుంది. కొంతమంది ఇటువంటి వాళ్ళని ఉన్మాదులు, మనమేమంటున్నాం టెర్రరిస్ట్‌లు. ఉన్మాదులు అంటారు. నీకు అర్థమవుతుందా? అధికార మదోన్మత్తులు. అధికారం కొరకు జరుగుతోందట. యెస్, మనందరికీ తెలుసు. ఇవాళ జరిగే ఉద్యమాలు, ఇవాళ జరిగే ఈ టెర్రరిస్ట్ దాడులు, ఈ బాంబు దాడులు, యుద్ధాలు ఇవన్నీ కూడా అధికారం కొరకు జరుగుతున్నవి. అన్ని బ్యాడ్ రీజన్స్. ఇట్స్ నాట్ ద రైట్ రీజన్. సో, అది ఆమె చెబుతోంది. వాళ్ళ మాటలతో ఇది చెప్పడం వల్ల మనందరికీ తెలిసిందే. ఈమె చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి ఇప్పుడు బుక్‌లో. మనకు డాక్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ చెబుతున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది సత్యం మనకనిపించడమే కాదు. ఈమె ఇప్పుడు యోగ నిద్రలో ఉంది. మామూలు మనిషిగా చెప్పడం లేదు. ఒక ఆత్మ లెవెల్‌లో ఉండి చెబుతోంది. అంటే మనకేదైతే అర్థమవుతుందో అధికార దాహంతోని, స్వార్థపూరితంగా, రాజకీయ సంక్షేమం కొరకు ఏ దేశస్థులైతే అంటే ఏ దేశ నాయకులైతే ఇలాగ చేస్తున్నారని మనం అనుకుంటున్నామో, అదంతా తప్పు అనుకుంటున్నాం గదా! అది కరెక్ట్. అది మనం తప్పు అనుకోవడం నిజమనమాట. అంటే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో ఇలా చేయకూడదు కదా వీళ్ళందరూ అని అనుకుంటున్నాం కదా! డాక్టర్ గారు కూడా అలాగే అనుకుంటున్నారు. ఆమె చెప్తున్న దాన్ని బట్టి. ఆవిడ కూడా యోగ నిద్రలో అదే చెప్తుంది. ఇదంతా తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేసి. మీ స్నేహితులెవరైనా ఇంకా బ్రతికున్నారా? అందుకని ఈ బుక్ అనేది ఎవరికి అంటే మనకు కాదు. అంటే మనకు ఇన్ ద సెన్స్ ఆధ్యాత్మిక జ్ఞానం మన హిందూ సాంప్రదాయంలో నిబిడీకృతమై ఉన్నది. ఎవరైతే వీటిని నమ్మరో వాళ్ళ కొరకు ఈ బుక్ రాయబడింది మెయిన్‌గా. కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్ ఈయనని ఎందుకు ఎంచుకున్నారంటే, మన మతస్థుడు అనైనా వింటారు కదా! అరే! క్రిస్టియన్ మతస్థుడే చెబుతున్నాడు, డాక్టర్ చెబుతున్నాడు, కరెక్టేనేమో, ఇలా చేయకూడదేమో అని కొంతమందిలోనైనా మార్పు రావడానికి. మీ స్నేహితులు ఎవరైనా ఇంకా బ్రతికి ఉన్నారా? అంటే కొంతమంది ఉన్నారు ఇంకా బ్రతికి అని చెప్పేసి చెప్పింది. వాళ్ళల్లో అత్యంత ప్రియమిత్రులు ఎవరైనా ఉన్నారా నీకు? మీ విమానంలోని గన్నరు, గన్నరు అంటే గన్ ప్రయోగించే అతను. నావిగేటరు ఇద్దరు బ్రతికే ఉన్నారంటే వాళ్ళు కనిపించడం లేదు కానీ నా విమానం క్షేమంగానే ఉన్నది. మరి ఆ విమానాన్ని ఎక్కి నడుపుతున్నావా నువ్వంటే, తప్పకుండా మేము ఈ చోటును ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అందుకని వాళ్ళు తిరిగొచ్చే లోపలే నడుపుతుందనమాట. నీ విమానంలోకి వెళ్ళు అని చెప్పేసి అడిగాడు. నాకిప్పుడు లోపలికి వెళ్ళాలని లేదు. ఆమె ఇప్పుడు నాతో ఒక బేరం పెట్టబోతున్నట్లుగా అనిపిస్తోంది. క్యాథరిన్‌కి ఇంకా చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా చాలా ఉంది మాస్టర్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్‌లు కూడా మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. బికాస్ చాలా బిగ్ పారాగ్రాఫ్స్‌లున్నాయి. I'll stop the recording here. Thank you so much.